సిటీలో వరల్డ్ క్లాస్ పోలీస్ కంట్రోల్ సెంటర్కు పునాదులు పడనున్నాయి. రేపు సీఎం కేసీఆర్ దీనికి శంకుస్థాపన చేయబోతున్నారు. శిలాఫలకంతో నిర్మాణ పనులు ప్రారంభించబోతున్నారు. లేటెస్ట్ టెక్నాలజీతో ట్విన్ టవర్స్గా నిర్మాణం జరగబోతోంది. పోలీస్ డిపార్ట్మెంట్ను ఈ కంట్రోల్ రూమ్తో లింకప్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని 8 ఎకరాల స్థలంలో నిర్మించనున్న పోలీస్ ట్విన్ టవర్స్ శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు అధికారులు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్కు రేపు ఉదయం 9:51 సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో 24, 17 అంతస్తుల్లో 2 టవర్లుగా వీటిని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాలతో పాటు లా అండ్ ఆర్డర్, క్రైమ్, ట్రాఫిక్ మూవ్మెంట్స్ ను ఈ సెంటర్స్ ద్వారానే మానిటర్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది పోలీస్ డిపార్ట్మెంట్. హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ స్టోన్ వేయనున్నారు. దానిలో భాగంగా ఈరోజు అరేంజ్మెంట్స్ని పర్యవేక్షించడానికి మా అధికారులంతా ఇక్కడికి వచ్చారు. అట్లాగే చీఫ్ ఇంజనీర్ R&B వారి అధికారులు, మిగతా ముఖ్యులందరూ కూడా ఇక్కడ ఉండి ఈ యాక్టివిటీస్ని కోఆర్డినేట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు 24 అంతస్తుల ప్రాజెక్టు దాదాపుగా 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వము ఒక లక్ష్యంగా నిర్ణయించింది. ప్రస్తుతానికి దీన్ని హైదరాబాద్, సైబరాబాద్ ఏరియాలో ఉన్నటువంటి కమిషనరేట్ రిక్వైర్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ని మనం నిర్ణయిస్తున్నాం. కానీ రానున్న కాలంలో వచ్చేటటువంటి టెక్నాలజీస్ని బట్టి, ఫీజిబిలిటీని బట్టి ఎంటైర్ స్టేట్ కూడా ఇది కమాండ్ కంట్రోల్ సెంటర్గా తయారయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ డిపార్ట్మెంట్ను ఈ కంట్రోల్ రూమ్తో లింకప్ చేయనున్నారు. వీటితో పాటు 2 ఆడిటోరియాలు, సోషల్ మీడియా మానిటరింగ్ సిస్టమ్, మ్యూజియం, అబ్జర్వేటరీ సిస్టమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ 2 టవర్లలో అన్ని విభాగాలతో పాటు 18వ ఫ్లోర్లో పోలీస్ కమిషనర్ ఆఫీసులు, 20వ అంతస్తులో సీనియర్ ఆఫీసర్స్ ట్రైనింగ్ సెంటర్, 23వ అంతస్తులో సీఎం కోసం ఓ ప్రత్యేక కార్యాలయం ఉండేలా ఈ ట్విన్ టవర్ల నిర్మాణాలకు ప్లాన్ చేశారు. న్యూయార్క్, సింగపూర్ తరహాలో కొత్త కమాండ్ కంట్రోల్ సెంటర్ను నిర్మిస్తోంది సర్కార్.